గుడ్ మార్నింగ్. మరొక ఉదయకాలం మన దేవుని మాటలు ధ్యానించడానికి ప్రభువు మనకి ఇచ్చిన అవకాశాన్ని బట్టి ఈ సోషల్ మీడియా ద్వారా ఎక్కడెక్కడో ఉన్న మీ అందరికీ వాక్యంతో బలపరిచే భాగ్యం ఇచ్చినందుకు ఆయన్ని స్తుతిస్తూ దేవుని వాక్యాన్ని ధ్యానిద్దాం. చిన్న ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, అనుదినము నీ గడప యొద్ద కనిపెట్టుకొని వారు ధన్యులు అన్నావు. నీ మాట కొరకు చూస్తుండగా మాతో మాట్లాడమని క్రీస్తు నామంలో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. ఎలా ఉన్నారండి? గత రాత్రి ప్రశాంతంగా నిద్రించారా? దేవుని సన్నిధిలో ప్రార్థించుకోవటం అభ్యాసం చేసుకుంటున్నారా? అనుదినము దేవుని వాక్యాన్ని చదవండి. పనులు ఉన్నాయని చెప్పకండి, టైం లేదని చెప్పకండి. ఇప్పుడు ఎన్ని మీడియాలు వచ్చాయి. మీరు ఆడియో టెస్ట్ పెట్టుకొని లేక మీ సెల్ ఫోన్లోని ఆడియో బైబిల్ పెట్టుకొని చూడండి. మీ ప్రస్తుతం అనుదిన ధ్యానాలు కూడా మీకు టీవీ ద్వారా సెల్ ఫోన్ ద్వారా వినలేకపోతుంటే మీరు కనీసం ఆడియో మాట వినడం వలన విశ్వాసం కలుగుతుంది. ప్రార్థనలు ఎంతసేపు మన గురించి చెప్పుకునే ప్రార్థనలో ఆనాడు పరిసయుడు వెళ్ళి ప్రార్థిస్తున్నప్పుడు ఒక మాట కూడా ప్రభువుని పొగిడినట్లు కనబడటం లేదు. ఆకాశమందున్న నా దేవా అని గాని, సర్వశక్తిమంతుడా, సర్వోన్నతుడా అని గాని, నీకు స్తుతులు స్తోత్రములు అని గాని చెప్పలేదు. నీ దయ వలన నేను బ్రతికి ఉన్నాను. నీ దయ వలన ఈ లోకంలో జీవించగలుగుతున్నాను. మన ప్రార్థనలు పశ్చాత్తాపంతో కూడిన ప్రార్థనలుగా ఉండాలి. మనం చేసే ప్రార్థన దేవునితో మాట్లాడుకునే సంభాషణగా ఉండాలి. సంఘములోనికి వెళ్ళినప్పుడు మనం విశ్వాసులతో కలిసి ప్రార్థిస్తున్నప్పుడు మనం తెలియకుండానే మన ప్రార్థన నేర్చుకుంటాం. నీ ఇంట్లోనే నీవు నీ గదిలోకి వెళ్ళి తలుపు వేసుకొని ప్రార్థన చేయమన్న మాట వాస్తవం. ఖచ్చితంగా నీకు దేవునితో వ్యక్తిగతమైన ప్రార్థన సమయం ఉండాలి. అదే సమయంలో నీవు మరింత విశాల హృదయంతో, మరింత భారముతో, మరి అనేకుల కొరకు విజ్ఞాపన చేయగలిగిన స్థితిలోనికి వెళ్ళాలంటే మనం మందిరాలకు వెళ్ళి పవిత్ర హృదయులైన ప్రభువునకు ప్రార్థన చేయు వారితో కూడా మనం కూడా ప్రార్థిస్తూ విశ్వాసములో ఎదగాలి. మనం కూడా సమాధానాన్ని పొందుకోవాలి. మనం కూడా దేవుని ఆశీర్వాదాలతో నింపబడతాం. దేవుని సన్నిధిని అనుభవించగలుగుతాం. బైబిల్లో చాలామంది ప్రార్థనా పరులు ఉన్నారు. ఒక్కరని చెప్పలేము, చాలా ప్రార్థనా పరులు ఉన్నారు. ఆదాము, అబ్రహాము ప్రార్థన పరుడు. ఆదాము పాపం ఆయనకి ప్రార్థన తెలియదేమో, ప్రార్థించినట్లుగా ఎక్కడా లేదు. కానీ కయ్యూనకు హేబేలు చనిపోయిన తరువాత హేబేలుకు ప్రతిగా ఇవ్వబడిన ఆ షేతు దినములలో నుండి ఒకసారి చూద్దాం. ఆదికాండము 4వ అధ్యాయము 26వ వచనంలో, మరియు షేతునకు కుమారుడు పుట్టెను, అతనికి ఏనోషు అను పేరు పెట్టెను. అప్పుడు యెహోవా నామమున ప్రార్థన చేయుట ఆరంభమాయెను. చూసారా, ఏనోషు అంటే షేతుకు కయ్యూను హేబేలుకు ప్రతిగా, కయ్యూను చంపిన హేబేలుకు ప్రతిగా దేవుడు షేతుని ఇచ్చాడు. ఆ షేతు కుమారుడు ఏనోషు పుట్టినప్పుడు నుండి ప్రార్థన ఆరంభమైంది. దేవునికి ప్రార్థించుకోవాలి. అంతకుముందు ఏదో అర్పణలు ఇస్తే చాలని అనే కాలంలోనే అర్పణ అనుకున్నాడు. అది ఆదాము అవ్వలు అర్పించినట్లు కాదు. వాళ్ళకి అంత హక్కు మాదే కదా అనే ఒక ధీమా ఉన్నట్టు ఉంది. కానీ మనిషికి ఇవాళ అర్థమవుతుంది ఏంటంటే దేవుని సహాయం మనకు కావాలి. దేవునిని మనం సంతోషపెట్టాలి. మన బలంతో, మన జ్ఞానంతో, మన డబ్బుతో మనం చేయలేనివి ఎన్నో ఉన్నాయి. అలాంటివన్నీ ప్రార్థనతోనే సాధ్యము. మీరు నమ్ముతున్నారా? నమ్మితే ప్రార్థించండి. డబ్బులతో ఏదైనా చేసేయొచ్చు అనుకుంటున్నారు. పరపతి ఉంటే చాలు అనుకుంటున్నారు. కానీ ప్రభువు లేకుండా ఎంత డబ్బు ఉన్నా, ఎంత పరపతి కలిగి ఉన్నా నీ జీవితానికి అర్థమే లేదు. నీ మరణము నుండి నిన్ను ఎవరు తప్పించడం లేరు. ప్రభువునందు విశ్వాసం ఉంచి ప్రార్థించడం. ప్రార్థనకు ప్రభు సన్నిధికి వెళ్ళినప్పుడు ఆయన్ని చూడాలి, మనం చూసుకోవడం కాదు. అసలు చెప్పాలంటే మన నీతి క్రియలన్నీ దేవుని ముందు
మురికి గుడ్డల్లాగా ఉన్నాయంట. అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు కృపను మహిమను పోగొట్టుకోవడానికి దేవుని దగ్గర వెళ్ళినప్పుడు ఆయన ఔన్నత్యాన్ని గురించి మనం ప్రార్థిస్తూ మన స్థితిని గ్రహించుకున్న వారిగా విరిగిన హృదయముతో దేవునికి ప్రార్థించవలసి ఉంది. చాలామంది ప్రార్థన పరులు ఉన్నారు. అందులో దేవుడు ముగ్ధుడైలేక చెప్పాలంటే దేవుడు ఇష్టపడి దానియేలు ప్రార్థన విన్నప్పుడు నీవు నాకు బహుప్రియుడవు, నువ్వు చేసే ప్రార్థన దేవునికి ఇష్టమైపోయిందట. మన చిన్న పిల్లలు ముద్దుగా మాట్లాడుతున్నప్పుడు మనకి ఎంత ముద్దు వస్తారో చూడండి. మన పిల్లలు మన దగ్గరికి వచ్చి వాళ్ళ వచ్చి రాని మాటలతో చెప్తున్న మాటలు వినటానికి మనం ఎంత ఇష్టపడతామో చూడండి. మన పరలోకపు తండ్రి మన మాటలు వినాలని, మనల్ని మన అవసరతలు తెలుసుకొని మనల్ని ఆదరించాలని, మనల్ని హత్తుకోవాలని ఆశిస్తున్నాడు. నీవు నాకు బహుప్రియుడవు గనుక నేను నీ దగ్గర పంపబడ్డాను అంటున్నాడు. గాబ్రియేలు దూతను దేవుడు దానియేలు దగ్గరికి ప్రార్థనలో ఉండగా పంపించాడు. దాన్ని బట్టి అర్థమవుతుంది దావీదు ప్రార్థన ఎంత యథార్థమైనది, ఎంత విశ్వాసంతో కూడినది, ఎంత శుద్ధ హృదయంతో చేసింది, ఎంత విశాలమైనది. దానియేలు తన కొరకే తను ప్రార్థించుకోవడం లేదు. దానియేలుకి వివాహం అవ్వలేదు, భార్య బిడ్డలు కుటుంబ సభ్యులు ఎవ్వరూ లేరు. తను పూర్తిగా దేవునికి తన మనసును అర్పించుకున్న ఒక గొప్ప వ్యక్తిగా యవ్వన కాలంలోనే దేవునికి సమర్పించుకున్న ప్రార్థన నేర్చుకొని మానక ముమ్మారు యూదులందరూ భ్రష్టులు అయిపోయినప్పుడు, యూదులందరూ చెడిపోయినప్పుడు దేవుడు మరలా మీకు కనిపించి మిమ్మల్ని మీ దేశానికి రప్పిస్తారని అన్నాడు. ఇర్మియా ద్వారా ఇచ్చిన వాగ్దానాలు నెరవేరునట్లుగా ఆ సమయం ఆసన్నమైందని గుర్తించిన దానియేలు దేవుని ముందు ఇలా ప్రార్థిస్తున్నాడు. ఒకసారి చూడండి, దానియేలు గ్రంథము 9వ అధ్యాయము 18వ వచనం 17 నుంచి చదువుకుందాం. ఇప్పుడైతే మా దేవ, దీనిని బట్టి నీ దాసుడు చేయు ప్రార్థనలను విజ్ఞాపనలను ఆలకించి ప్రభువు చిత్తానుసారముగా శిథిలమైపోయిన నీ పరిస్థితి స్థలం మీదికి నీ ముఖకాంతి ప్రకాశము రానిము, నీ పరిశుద్ధ స్థలం మీద నీ ముఖ ప్రకాశము రానిము. నీ గొప్ప కనికరమును బట్టియే మేము నిన్ను ప్రార్థించుచున్నాము, కానీ మా స్వనీతి కార్యములను బట్టి నీ సన్నిధిలో నిలబడి ప్రార్థించుటలేదు. ఏంటండి? నీ గొప్ప కనికరమును బట్టియే మేము నీకు ప్రార్థించుచున్నాము, కానీ మా స్వనీతి క్రియలను బట్టి నీ సన్నిధిలో నిలబడి ప్రార్థించుటలేదు. నేను చాలా గొప్పగా ప్రార్థిస్తున్నాను అనుకుంటాం. అసలు మనం ప్రార్థించగలుగుతున్నామంటే అది కేవలం ఆయన కనికరము, ఆయన ప్రేమ, ఆయన మనకి ఇచ్చిన భాగ్యం. మా స్వనీతి కార్యములను బట్టి నీ సన్నిధిలో నిలవబడి ప్రార్థించడం లేదు. మా దేవ, చెవియొగ్గి ఆలకించుము. నీ కన్నులు తెరిచి నీ పేరు పెట్టబడిన ఈ పట్టణం మీదికి వచ్చిన నాశనమును, నీ పేరు పెట్టబడిన ఈ పట్టణమును దృష్టించి చూడుము. ఏంటండి? అక్కడ పట్టణం అవ్వనివ్వడం. ఆయన పేరు పెట్టుకున్న దేవుని బిడ్డలు బాధలో ఉంటే, ప్రభువా నీ బిడ్డనయ్యా, నీ పేరు పెట్టుకొని నీ బిడ్డనయ్యా, నాకు నష్టం కలిగితే నీకు అవమానం కలుగుతుందయ్యా, ఒక్కసారి నా ప్రార్థన విను, నన్ను చూడు, నీ చెవియొగ్గి ఆలకించు, నీ కన్నులు తెరిచి నన్ను చూడు. దేవునికి మొరపెడితే ఆయన మనల్ని చూస్తాడు. 19వ వచనం, ప్రభువా ఆలకింపుము, ప్రభువా క్షమించుము, ప్రభువా ఆలస్యము చేయక చెవియొగ్గి నా మనవిని చిత్తగించుము. నా దేవ, ఈ పట్టణములో ఈ జనమును నీ పేరు పెట్టబడినవే నా ప్రార్థన వినునని వేడుకొట్టిని. ఒక మాదిరి ప్రార్థన ఉందండి. దేవునిని హెచ్చించడం, మనల్ని మనం తగ్గించుకోవడం, మన బాధను మన అవసరతను దేవునికి తెలియపరచుకోవడం. దేవుని బిడ్డలు ఇవాళ దేవుని నామము ధరించిన మందిరాలలో సేవకులు అనబడిన వారిలో ఎంతమంది దేవుని నామానికి సిగ్గు తీసుకొస్తున్నారు. దేవా చూడయ్యా, మా చల్లారిపోయిన సంఘాలను చూడయ్యా, మా వెనులు జారిపోతున్న సంఘాలను చూడయ్యా. ప్రభువ, మా కుటుంబాలను చెదిరిపోతున్న మా కుటుంబాలను చూడయ్యా.
తప్పిపోతున్న దైవజనులను చూడయ్యా. అబద్ధ ప్రవక్తలు అయిపోతున్న సేవకులను చూడయ్యా. అబద్ధ బోధలతో మనుషులను మాయ చేస్తున్నటువంటి పరిస్థితులు చూడయ్యా. ఎంతమంది ఈ రోజున మోసపోతున్నారండి. ఎంతమంది వాళ్ళు యేసు నామములో బయలుదేరి మనుషులను మోసగిస్తున్నారు. నేనే క్రీస్తునని దేవుడు చెప్పినట్లుగా అంత్య దినములలో అనేకులు అబద్ధపు క్రీస్తులు వస్తారు అన్నది అక్షరాల నిజం. విశ్వాసులమైన మన విశ్వాసం చెదరిపోకుండా, మనం అలజడి పడకుండా, మనలోనికి సందేహాలు రాకుండా నా ప్రభువుతో ఎవరిని పోల్చలేము. నా దేవుడు గొప్పవాడు, ఆయన పరిశుద్ధుడు, ఆయన శక్తివంతుడు, ఆయన దయగలవాడు అని గుర్తించి నిమిత్త మాత్రులమైన మనకు ఇంత గొప్ప కృపని ఇచ్చి ఇంత గొప్ప రక్షణ ఇచ్చిన దేవునికి స్తుతిస్తూ, ఇటువంటి రక్షణ లేక దేవుని మార్గంలో నుండి తప్పిపోతున్న వారి కొరకు విజ్ఞాపన చేయడం, దానియేలు వలె దేవుని సన్నిధిలో మొరపెట్టడం ఎంతో అవసరమని దయచేసి ఈ రోజున 9వ అధ్యాయాన్ని పూర్తిగా, దానియేలు గ్రంథం 9వ అధ్యాయాన్ని చదివి ధ్యానించండి. ఇది అనుదిన ధ్యానం గనుక ఇంతకంటే నేను వివరించలేను. దేవుడు మీతో స్పష్టంగా మాట్లాడుతాడు. చదువుతున్నప్పుడు దానియేలు గ్రంథం 9వ అధ్యాయాన్ని చదివి ధ్యానించండి. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, నీకు వందనాలు చెల్లిస్తున్నామయ్యా. మాకు నేర్పించయ్యా. ప్రార్థనలోని ప్రాముఖ్యత ఎదగడానికి అందులో నేర్పించయ్యా. ఎంత గొప్ప దేవుడవయ్యా. నీ దగ్గరకు రావడానికి మేము ఎంతటి వారమయ్యా. నీ కృపను బట్టి మేము ప్రార్థించగలుగుతున్నాము, కానీ మేము ఏదో నీ కొరకు చేశామని చెప్పలేని స్థితిలో ఉన్నామే. ఈ ప్రపంచమంతటా పరిశుద్ధాత్మ కార్యములు జరిగించి ప్రతి సంఘమును ఉద్యోగమును కలిగించమని క్రీస్తు నామంలో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.